వెల్కమ్ టు డైలీ హిందూ న్యూస్ అనాలిసిస్. మనం ప్రతిరోజు హిందూ న్యూస్ పేపర్ అనాలిసిస్లో భాగంగా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఆర్టికల్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అండ్ అలాగే దాని వెనుక జీకే పార్ట్ కూడా చూస్తున్నాం కదా. యాజ్ పార్ట్ ఆఫ్ దట్ ఈరోజు June 7th, 2025. ఐ సిన్సియర్లీ అపాలజైజ్. ఈ వీడియో చాలా లేట్గా వస్తుంది, కాకపోతే కంటిన్యూటీ మిస్ అవ్వకూడదని ఈ పేపర్ కూడా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో అండ్ ఐ ట్రై ఎవ్రీడే, ఏ రోజు న్యూస్ పేపర్ ఆ రోజు పెట్టడానికి ట్రై చేస్తాను. సో ప్లీజ్ బేర్ విత్ ఇట్ అండ్ ఎక్స్క్యూజ్ మీ ఫర్ టుడే. అండ్ ఇది యాక్చువల్గా సాటర్డే పేపర్, నిన్న పేపర్ June 7th, 2025. సో మనం ముందు ఎందుకంటే ఇందులో ఈరోజు ఈ సాటర్డే న్యూస్ పేపర్లో వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఉన్నాయి, కొన్ని ఎకనామిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ ఇంపార్టెంట్ డెఫినేషన్స్ కూడా ఉన్నాయి. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. సో అందుకనే మిస్ చేయకుండా చెప్తున్నాను. సో వీడియో ఎండ్ వరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, కమెంట్ చేయండి ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్. అండ్ మనం ఫస్ట్ బిఫోర్ స్టార్టింగ్ ద వీడియో మనం చూస్తే ఇక్కడ హెడ్లైన్స్. మోహన్ మాజీ, ఈయన ఎవరంటే ఒడిషా చీఫ్ మినిస్టర్, బీజేపీ గవర్నమెంట్ నుంచి ఒడిషాస్ చీఫ్ మినిస్టర్ ఈయన. అండ్ ఈయన ఇక్కడ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఇంటర్వ్యూలో, బీజేపీ గవర్నమెంట్ హ్యాస్ అష్యూర్డ్ ఇన్ ఎ న్యూ ఎరా ఇన్ ఒడిషా. అంటే ఇక్కడ అష్యూర్డ్ అంటే మీనింగ్ ఇంపార్టెంట్, మనకి నాంది పలకడం అని అర్థం వస్తుంది. అంటే బీజేపీ గవర్నమెంట్ ఒక కొత్త యుగానికి నాంది పలికింది ఒడిషాలో అని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చారు ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో. సో ఇక్కడ అష్యూర్డ్ అంటే నాంది పలకడం, సినోనిమా, మీనింగ్ ఇంపార్టెంట్ మనకి. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ హెడ్లైన్ చూస్తే మనకి స్టార్లింక్ గెట్స్ లైసెన్స్ టు స్టార్ట్ సర్వీసెస్ ఇన్ ఇండియా. సో స్టార్లింక్ సర్వీసెస్ అనేది ఇండియాలో స్టార్ట్ చేయడానికి లైసెన్స్ తీసుకుంది. సో దీని గురించి డీటెయిల్గా లోపల ఆర్టికల్లో చూద్దాం. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ హెడ్లైన్ చూస్తే మనకి ఆర్బీఐ కట్స్ రేట్ బై 50 basis points ఇంట్రెస్ట్ బర్డెన్ టు ఈజ్ అని చెప్పేసి హెడ్లైన్ ఇచ్చారు. ఇక్కడ చూస్తే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాలని టర్మ్స్ కొన్ని ఉన్నాయి, అవి తెలుసుకుందాం, దాని తర్వాత ఆర్టికల్లోకి వెళ్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాల్సింది రెపో రేట్. మనకి ఇక్కడ ఆర్బీఐ కట్స్ రేట్ బై 50 basis points అని ఇచ్చారు కదా, ఇది ఏంటంటే రెపో రేట్. రెపో రేట్ అంటే రీపర్చేస్ అగ్రిమెంట్ అని చెప్పేసి అర్థం. సో ఈ రెపో రేట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆర్బీఐ ఉంది కదా, ఇప్పుడు అది స్టేట్ బ్యాంక్స్, అదర్ షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో, స్టేట్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇలా వేరే వేరే బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో ఈ బ్యాంక్స్కి వాళ్ళు ఈ బ్యాంక్స్ అన్నీ తీసుకెళ్ళి ఒక గవర్నమెంట్ సెక్యూరిటీస్ కానీ కొల్లేటరల్ అంటే తనఖా పెట్టడం, మన దగ్గర ఉన్న ఏదైనా అసెట్ని తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర అది పెట్టి దాని బదులుగా మనం డబ్బు తెచ్చుకోవడం, దాన్ని మనం కొల్లేటరల్ అంటాం. సో అలాగా గవర్నమెంట్ సెక్యూరిటీస్ని, కొన్ని సెక్యూరిటీస్ని తీసుకెళ్ళి ఆర్బీఐకి ఇస్తాయి ఈ బ్యాంక్స్ అన్నీ. సో ఆర్బీఐ ఒక ఇంట్రెస్ట్ రేట్ ఛార్జ్ చేస్తూ స్పెసిఫిక్ టైం పీరియడ్, షార్ట్ టర్మ్ నీడ్స్ కోసం కొంత అమౌంట్ అనేది ఇస్తుంది, నార్మల్ బ్యాంక్స్కి ఇస్తుంది. సో మళ్ళీ రీపర్చేజ్ అగ్రిమెంట్ ద్వారా వీళ్ళు కొన్ని ఆ రోజులు అయిపోయిన తర్వాత, ఆ షార్ట్ టర్మ్ డేస్ ఏవైతే ఉన్నాయో ఓవర్ నైట్ లైక్ 14 daysకి అట్లా ఇస్తారు. సో ఆ డేస్ అయిపోయిన తర్వాత మళ్ళీ వీళ్ళు ఖచ్చితంగా రీపర్చేజ్ చేసుకోవాలి, ఆ గవర్నమెంట్ సెక్యూరిటీస్ మళ్ళీ అమౌంట్ పే చేసేసి రిటర్న్ చేసేయాలి. ఇక్కడ ఏదైతే ఇంట్రెస్ట్ ఛార్జ్ చేస్తుందో ఆర్బీఐ, ఆ రెపో రేట్, దాన్నే మనం రెపో రేట్ అంటాం. అది ఏంటంటే ఇప్పుడు ఆ రెపో రేట్ అనేది 50 basis points అనేది తగ్గించింది, ఆ ఇంట్రెస్ట్ రేట్ అనేది 50 basis points తగ్గించింది. సో తగ్గించడం వల్ల ఏమవుతుంది, ఈ బ్యాంక్స్కి తక్కువ ఇంట్రెస్ట్ రేట్కి ఆర్బీఐ నుంచి అమౌంట్ వస్తుంది. సో అలా తక్కువ ఇంట్రెస్ట్ రావడం ఏమవుద్ది, వీళ్ళు కూడా హోమ్ లోన్స్ ఇవి ఇచ్చినప్పుడు, నార్మల్ పీపుల్కి, సిటిజన్స్కి హోమ్ లోన్స్, వెహికల్ లోన్స్ ఇచ్చినప్పుడు తక్కువ ఇంట్రెస్ట్ రేట్లకి ఇస్తారు. తక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది కదా అని చెప్పేసి పీపుల్ కూడా ఏంటంటే ఇంట్రెస్ట్ చూపిస్తారు లోన్స్ తీసుకోవడానికి. సో దానివల్ల ఎకనామిక్ యాక్టివిటీ అనేది పెరుగుతుంది. సో రెపో రేట్ అంటే అది. సో దీనికి ఆపోజిట్గా రివర్స్ రెపో రేట్ అని ఉంటుంది. సో రివర్స్ రెపో రేట్ అంటే ఏంటంటే ఇప్పుడు నార్మల్ బ్యాంక్స్ దగ్గర ఎక్కువ అమౌంట్ ఉంటే, సో దాన్ని సక్అవుట్ చేయడానికి, ఎక్కువ అమౌంట్ ఉంటే ఏమవుతుంది, సో డిమాండ్ అనేది తక్కువ ఉంటుంది ఎక్కువ అమౌంట్ ఉండడం వల్ల. సో దాన్ని సక్అవుట్ చేయడానికి అనేది ఆ అమౌంట్ ఆర్బీఐ దగ్గర ప్లేస్ చేసుకుంటే ఏదైతే ఒక ఇంట్రెస్ట్ రేట్ అనేది దాని మీద పే చేస్తుందో ఆర్బీఐ పే చేస్తుంది. ఆర్బీఐ పే చేసే ఇంట్రెస్ట్ రేట్ దాన్ని మనం రివర్స్ రెపో రేట్ అంటాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి రెపో రేట్ గురించి ఇచ్చారు కదా, అది చూద్దాం. సో ఇక్కడ రెపో రేట్ మనకి 5:1 డిసిషన్తో మనకి 50 basis points అనేది తగ్గించి, సో దాట్ 5.50% అనేది ప్రస్తుతం ఉంది ఆ ఇంట్రెస్ట్ రేట్ అనేది. సో దిస్ ఈజ్ ద ఆర్బీఐస్ థర్డ్ రెపో రేట్ కట్ సిన్స్ February. దిస్ ఈజ్ ద థర్డ్ టైం మనకి రెపో రేట్ అనేది కట్ చేయడం. సో దీనివల్ల ఏమవుద్ది, బారోవర్స్ ఎవరైతే అప్పు తెచ్చుకుంటారో వాళ్ళకి ఇంట్రెస్ట్ బర్డెన్ అనేది తగ్గుతుంది, అప్పు తీసుకునే వాళ్ళకి, ఎందుకంటే తక్కువ ఇంట్రెస్ట్కి వస్తాయి కాబట్టి. కానీ డిపాజిటర్స్ ఎవరైతే ఉన్నారో, సో హోమ్ లోన్స్ ద్వారా
తక్కువ ఇంట్రెస్ట్ రేట్ ఛార్జ్ చేస్తుంది కాబట్టి ఇక బ్యాంక్స్ అనేవి. సో డిపాజిటర్స్ మనం డిపాజిట్ చేసుకున్న దాని మీద కూడా తక్కువ ఇంట్రెస్ట్ రేట్ ఇస్తారు. సో ఇదేంటంటే డిపాజిటర్స్కి కొంచెం లాస్ అని చెప్పాలి. సో ఆ సేవింగ్స్ మీద ఇంట్రెస్ట్ రేట్ అనేది తగ్గిపోద్ది కాబట్టి. అండ్ ఆల్సో ఇక్కడ మనకి సిఆర్ఆర్ అని చెప్పి ఇచ్చారు. టు రిడ్యూస్ ద ఆర్బీఐ ఆల్సో డిసైడెడ్ టు రిడ్యూస్ ద క్యాష్ రిజర్వ్ రేషియో బై 100 basis points అని ఇచ్చారు. సో క్యాష్ రిజర్వ్ రేషియో అంటే ఏంటో చూద్దాం. క్యాష్ రిజర్వ్ రేషియో అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికన్నా మనం ముందు తెలుసుకోవాల్సింది ఎన్డిటిఎల్ అంటే ఏంటో తెలుసుకోవాలి. ఇది ఒక ఎకనామిక్ టర్మ్, చాలా ఇంపార్టెంట్. ఎన్డిటిఎల్ అంటే ఏంటంటే నెట్ డిమాండ్ టైమ్ లయబిలిటీస్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం బ్యాంక్లో సేవింగ్స్ చేసుకున్నప్పుడు ఒక 10,000 రూపీస్ సేవ్ చేసుకుంటే మనకి మనం వెళ్ళి ఒక డిమాండ్ డ్రాఫ్ట్ రాసి మనకి 1,000 రూపీస్ కావాలని డిమాండ్ చేయగానే మనం వెంటనే ఇచ్చేస్తారు. దాన్ని మనం నెట్ డిమాండ్ లయబిలిటీ, బ్యాంక్స్ దగ్గర ఉన్నది నెట్ డిమాండ్ లయబిలిటీస్. సో ఆ డిపాజిట్స్ అన్నింటినీ అలా అంటాం. అండ్ ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుంటే స్పెసిఫిక్ టైం పీరియడ్ తర్వాత తీసుకుంటాం అని చెప్పేసి మనం అగ్రిమెంట్ చేసుకోవడం ఫిక్స్డ్ డిపాజిట్లు అవినే. సో దాన్ని మనం ఒక స్పెసిఫిక్ టైం తర్వాత ఇస్తారు మనకి వాళ్ళు. సో దాన్ని మనం నెట్ టైం లయబిలిటీస్. ఈ టోటల్ డిపాజిట్స్ అండ్ టైం లయబిలిటీస్ని మొత్తం కలిపి, సో బ్యాంక్ దగ్గర ఉన్న అమౌంట్ అదే కదా, సో దాన్ని మనం టోటల్ నెట్ డిమాండ్ టైం లయబిలిటీస్ అంటాం. సో ఇది 100% ఉందనుకోండి. సో అందులో ఈ సిఆర్ఆర్ అంటే క్యాష్ రిజర్వ్ రేషియో. సో ఇది ఆర్బీఐ డిసైడ్ చేస్తుంది ఎంత పర్సంటేజ్ అనేది ఉండాలి, స్పెసిఫిక్గా సెట్ సైడ్ పక్క పెట్టి ఉంచాలి. అది ఎక్కడ పెట్టాలి? ఆర్బీఐ దగ్గర పెట్టాలి. సో అది ఇప్పటివరకు 4% ఉండేది. ఇప్పుడు 100% అమౌంట్ ఉంటే ప్రతి బ్యాంకు కూడా 4% అమౌంట్ వచ్చేసి ఆర్బీఐ దగ్గర పెట్టాలి. అండ్ అది మనకి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ నెక్స్ట్ 1 yearలోను 1% తగ్గించబోతున్నారని చెప్పేసి. సో ఇక్కడ చూచారు ద సిఆర్ఆర్ విల్ బి రిడ్యూస్డ్ టు 3% ఆఫ్ నెట్ డిమాండ్ అండ్ టైమ్ లయబిలిటీస్ అని ఇచ్చారు. ఇన్ ఏ స్టాగర్డ్ మేనర్ విత్ 4 cuts ఆఫ్ 25 basis points ఈచ్. సో ప్రతి క్వార్టర్కి 25 basis points తగ్గించుకుంటూ 1% అనేది తగ్గిస్తారు. 3% ఎన్డిటిఎల్ ఉండేలాగా చూస్తున్నారు. అండ్ క్యాష్ రిజర్వ్ రేషియో గురించి తెలుసుకున్నాం కదా. దీనివల్ల ఏమవుతుంది? సో బ్యాంక్స్ దగ్గర ఉన్న అమౌంట్లో 4% మాత్రమే అక్కడ పెడుతున్నారు. సో ఎక్కువ అమౌంట్ బ్యాంక్స్ దగ్గర ఉంటుంది. సో దట్ వాళ్ళకి లిక్విడిటీ ఎక్కువ ఉంటుంది. సో లోన్స్ అవి ఎక్కువ ఇచ్చుకోవచ్చు, వాళ్ళు ఎకనామిక్ యాక్టివిటీ ఎక్కువ చేయొచ్చు దాని ద్వారా. సో ఇక్కడ కూడా మనకి డెఫినేషన్ ఇచ్చారు. ఇందులో మనకి సిఆర్ఆర్ అంటే ఏంటో ఇచ్చారు. ద పర్సంటేజ్ ఆఫ్ డిపాజిట్స్ దట్ బ్యాంక్స్ మస్ట్ కీప్ ఇన్ రిజర్వ్ విత్ ద సెంట్రల్ బ్యాంక్. సో సెంట్రల్ బ్యాంక్ దగ్గర ఉంచాలి ఇది. అండ్ దీనికి ఇంకొకటి కాంప్లిమెంట్గా ఇంకొక టర్మ్ ఉంటుంది మనకి, ఎస్ఎల్ఆర్ అని చెప్పి, స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో అని చెప్పేసి ఉంటుంది. ఈ స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో అంటే ఇది కూడా సమ్ అమౌంట్, ఈ 100%లోనే ఇది కూడా సమ్ అమౌంట్ ఆఫ్ దిస్ మనీ వచ్చేసి సైడ్ పెట్టుకోవాలి. ఎందుకంటే సడన్గా అవసరం వచ్చేస్తుంది, లేదంటే సడన్గా ఒక రిజర్వ్ కింద పెట్టుకోవాలి. ఇది ఎక్కడ పెట్టుకోవాలి? ఇది కూడా మనకి ఆర్బీఐ డిసైడ్ చేస్తుంది. కాకపోతే ఇది బ్యాంక్స్ దగ్గరే ఉంచుకోవచ్చు ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గోల్డ్, గవర్నమెంట్ సెక్యూరిటీస్ ద్వారా. ఇటువంటి టైప్స్లో ఏదైతే బ్యాంక్స్ ఉన్నాయో వాళ్ళ దగ్గరే ఉంచుకోవచ్చు, ఆర్బీఐ దగ్గర ఉంచాల్సిన అవసరం లేదు. సో సిఆర్ఆర్ చూసాం, ఎస్ఎల్ఆర్ చూసాం, అండ్ రెపో రేట్ చూసాం, రివర్స్ రెపో రేట్ కూడా చూసాం. అండ్ ఇక్కడ మనం చూడాల్సింది స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ. సో ఇది ఎప్పుడు కూడా 25 basis points తక్కువతో ఉంటుంది ఇంట్రెస్ట్ రేట్ అనేది. రెపో రేట్ కన్నా 25 basis points తక్కువ ఉంటుంది. ఇప్పుడు మనకి రెపో రేట్ 5.50% ఉంది. సో 25 basis points తగ్గిస్తే ఎస్డిఎఫ్ అంటాం మనం, స్టాండర్డ్ డిపాజిట్ ఫెసిలిటీ. అండ్ ఇక్కడ చూస్తే ఎంఎస్ఎఫ్, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ, ఇది 25 basis points ఎక్కువ ఉంటుంది. సో ఎస్డిఎఫ్ అంటే ఏంటో చూద్దాం, ఎంఎస్ఎఫ్ అంటే ఏంటో చూద్దాం. ఎస్డిఎఫ్ అంటే ఏ కొల్లేటరల్ లేకుండా, ఇప్పుడు బ్యాంక్స్ దగ్గర కానీ ఎక్కువ అమౌంట్ ఉందనుకోండి, ఏ కొల్లేటరల్ అవసరం లేదు, బ్యాంక్స్ దగ్గర ఎక్కువ అమౌంట్ ఉంది, ఆ అమౌంట్ తీసుకెళ్ళి ఆర్బీఐ దగ్గర పెడితే అదొక ఇంట్రెస్ట్ రేట్ అనేది ఇస్తుంది. అది 5.25% అనేది ఇంట్రెస్ట్ రేట్ అనేది ఇస్తుంది. కానీ ఇది ఓవర్ నైట్ మన దగ్గర బ్యాంక్స్ దగ్గర ఎక్కువ అమౌంట్ ఉంది, అది తీసుకెళ్ళి ఆర్బీఐ దగ్గర పార్క్ చేస్తే మనకి 5.25% అనేది ఇంట్రెస్ట్ అనేది పే చేస్తుంది ఆర్బీఐ. సో దీనికి కొల్లేటరల్ అలాంటివి ఏమీ అవసరం లేదు. అండ్ ఇక్కడ చూస్తే ఎంఎస్ఎఫ్ ఆన్ ద అదర్ సైడ్, ఎంఎస్ఎఫ్ అంటే మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ. ఇదేంటంటే ఇప్పుడు ఓవర్ నైట్ షార్ట్ క్రంచ్ వచ్చింది, మనీ క్రంచ్ అనేది వచ్చింది. క్రంచ్ అంటే మనీ లేకపోవడం, సో బ్యాంక్స్ దగ్గర లేదు. సో ఇది ఏం చేస్తుంది? మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ ద్వారా 5.75% అంటే రెపో రేట్ కన్నా, అంటే కొల్లేటరల్ లేదు, కొల్లేటరల్ లేకపోవడంతో రెపో రేట్ కన్నా ఎక్కువ ఛార్జ్ చేస్తుంది ఇంట్రెస్ట్ రేట్ అనేది. సో ఎక్కువ రేట్ అంటే 25 basis points ఎక్కువ ఛార్జ్ చేస్తుంది, అంటే 5.75 ప్రస్తుతం. సో ఇది ఓవర్ నైట్ ఫండ్స్ కోసం నార్మల్ బ్యాంక్స్ ఆర్బీఐ దగ్గరికి వెళ్తారు. సో ఆర్బీఐ అనేది అమౌంట్ ఇస్తుంది, దాని మీద 5.75% అంటే మోర్ దాన్ 25 basis points ఆఫ్ ద రెపో రేట్ ఛార్జ్ చేస్తుంది. సో ఓవరాల్గా మనం ఎకనామిక్ టర్మ్స్ అన్ని చూసాం. అండ్ ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, అండ్ అలాగే ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి, ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా రీసెంట్లీ మనకి ఎఫ్ఆర్ఓ మెయిన్స్ ఎగ్జామ్ జరిగింది, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ మెయిన్స్ ఎగ్జామ్ జరిగింది. అందులో మనకి వెరీ ఈజీ క్వశ్చన్,
ప్రజెంట్ ఆర్బీఐ గవర్నర్ ఎవరని చెప్పి అడిగారు, సంజయ్ మల్హోత్రా. నేను మీకు ఒక క్వశ్చన్, ఒక రీల్ కూడా చేసి పెడతాను. సో ఆర్బీఐ గవర్నర్ ఎవరు? సంజయ్ మల్హోత్రా. అండ్ నెక్స్ట్ చూస్తే మనకి ఇక్కడ పిక్చర్ చూస్తే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ వేవ్స్ ద ట్రై కలర్ వైల్ ఆన్ ద న్యూలీ ఇనాగరేటెడ్ చెనాబ్ బ్రిడ్జ్. మనకి చెనాబ్ బ్రిడ్జ్ అనేది ఇనాగరేట్ చేశారు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు. అండ్ దిస్ ఈజ్ ద వరల్డ్స్ హైయెస్ట్ రైల్వే ఆర్చ్ బ్రిడ్జ్. అండ్ అలాగే అంజీ బ్రిడ్జ్ అని చెప్పి కూడా స్టార్ట్ చేశారు, ఇండియాస్ ఫస్ట్ కేబుల్ స్టేడ్ రైల్ బ్రిడ్జ్. అండ్ వందే భారత్ ట్రైన్ సర్వీస్ కత్రా నుంచి శ్రీనగర్ వరకు కూడా స్టార్ట్ చేశారు. ఇంపార్టెంట్ థింగ్స్ అవి. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ చూస్తే మనకి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ ఆన్ కమర్షియల్ అగ్రికల్చర్, దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందంటే రాజమహేంద్రవరంలో ఉంది, అంటే రాజమండ్రి. సో ఇంతకుముందు దీని ఫార్మర్ నేమ్ ఏంటంటే సెంట్రల్ టొబాకో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అని చెప్పేసి అనేవాళ్ళు, సిటీఆర్ఏ అని చెప్పేసి అనేవాళ్ళు. సో దాని పేరు మార్చి ఇప్పుడు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ ఆన్ కమర్షియల్ అగ్రికల్చర్. ఈ కమర్షియల్ క్రాప్స్ ఏంటంటే టొబాకో, టర్మరిక్, క్యాస్టర్, అశ్వగంధ అండ్ చిల్లీ. సో ఇంపార్టెంట్, దీని హెడ్ క్వార్టర్స్ అనేది ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ చూస్తే మనకి ఇంటర్నేషనల్ యోగా డే ఈజ్ గోయింగ్ టు బి సెలబ్రేటెడ్ ఆన్ June 21st. మనం ప్రీవియస్ అనాలిసిస్లో కూడా చూసాం మనం ప్రీవియస్ డేస్లో. సో ఈ ఇయర్ 2025కి గాను విశాఖపట్నంలో జరగనుంది. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు అటెండ్ అవబోతున్నారు. సో ఇంటర్నేషనల్ యోగా డే థీమ్ ఏంటో కమెంట్ చేయండి. ప్రీవియస్ అనాలిసిస్ మీరు చూస్తే డెఫినెట్లీ వెరీ ఇంపార్టెంట్ థీమ్స్ ఆఫ్ ఇంపార్టెంట్ డేస్. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి డెర్త్, దీని మీనింగ్ ఇంపార్టెంట్. డెర్త్ అంటే ల్యాక్ ఆఫ్, అంటే డెర్త్ అంటే లేకపోవడం. ఇక్కడ చూస్తే కంటెక్స్లో మీనింగ్ చూస్తే నోటీసెస్ డెర్త్ ఆఫ్ డ్రెస్ చేంజింగ్ ఫెసిలిటీస్ ఫర్ విమెన్, అంటే విమెన్స్కి డ్రెస్ చేంజింగ్ ఫెసిలిటీస్ లేవు, చాలా తక్కువగా ఉన్నాయి డెర్త్ అంటే అని అర్థం, లో ఇన్ నెంబర్ అని అర్థం వస్తుంది. సో దీని మీనింగ్ ఇంపార్టెంట్ మనకి. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ చూస్తే మనకి ఎడిటోరియల్లో మెయింటైనింగ్ ఇండియాస్ ప్రోగ్రెస్ ఇన్ ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అని చెప్పించారు. ఇందులో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం డైరెక్ట్లీ, ఆర్టికల్ మొత్తం ఇంపార్టెంట్ కాదు. అండ్ ఇక్కడ చూస్తే మనకి వరల్డ్ సేఫ్టీ డే. సో వరల్డ్ సేఫ్టీ డే అంటే ఎప్పుడు జరుపుకుంటాం మనం? June 7th జరుపుకుంటాం. ఈ ఇయర్కి గాను థీమ్ ఏంటంటే ఫుడ్ సేఫ్టీ సైన్స్ ఇన్ యాక్షన్. సో అది ఇచ్చారు. అండ్ ఇక్కడ చూస్తే మనకి ప్రస్తుతం ఉన్న ఫుడ్ సిస్టమ్స్ ఎలా ఉందంటే, ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ ఎలా ఉన్నాయంటే అడల్టరెంట్స్, అంటే కల్తీ జరుగుతుంది మెనీ అడల్టరెంట్స్తో. అండ్ ఆల్సో ఫుడ్ ఎడిటివ్స్ అనేది ఎక్కువ కలుపుతున్నారు. అండ్ పెస్టిసైడ్ రెసిడ్యూస్ ఫ్రూట్స్ మీద, అండ్ వెటర్నరీ డ్రగ్ రెసిడ్యూస్, అంటే గేదెలకి ఆవులకి ఎక్కువగా పాలు రావడానికి వెటర్నరీ డ్రగ్స్ రెసిడ్యూస్ అనేవి ఇస్తున్నారు. అండ్ ఆర్ ఈవెన్ న్యాచురల్లీ ఆకరింగ్ టాక్సిన్స్ వల్ల కూడా సో ఎఫెక్ట్ అవుతున్నాయి ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అని చెప్పించారు. సో ఆ పాయింట్ అనేది ఇంపార్టెంట్, ఇది టూ మచ్ డెప్త్లో ఉంది. సో మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరైనా చదువుకోవాలంటే చదువుకోవచ్చు ఈ ఆర్టికల్. సో మన వీడియో లెంతీ అయిపోవడం వల్ల నేను షార్ట్ కట్ చేసి ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే చెప్తున్నాను. అండ్ నెక్స్ట్ చూస్తే మనకి ఇక్కడ పారానాయిడ్, దీని మీనింగ్ ఇంపార్టెంట్. పారానాయిడ్ అంటే మతి స్థిమితం లేని అని అర్థం వస్తుంది, స్కెప్టికల్ లేదంటే కాషియస్, డిఫరెంట్ మీనింగ్స్ వస్తాయి. వన్ ఆఫ్ ద మీనింగ్ అనేది వచ్చేసి మనకి పారానాయిడ్ అంటే మతి స్థిమితం లేని అని అర్థం వస్తుంది. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి వాటర్ మేనేజ్మెంట్ ఇన్ ఇండియా నీడ్స్ ఏ న్యూ కోర్స్ అని ఇచ్చారు. సో వాటర్ మేనేజ్మెంట్ ఒక కొత్త వేలో మనం దాన్ని డీల్ చేయాలని చెప్పేసి చెప్తున్నారు. ఇన్ రీసెంట్ మనకి March 22లో 2025లో March 22 వరల్డ్ వాటర్ డే కింద జరుపుకుంటాం. సో దిస్ ఇయర్ థీమ్ ఏంటంటే గ్లాసియర్ ప్రిజర్వేషన్. సో అండ్ అలాగే ఇయర్ 2025ని మనకి ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ గ్లేషియర్స్ ప్రిజర్వేషన్ అని చెప్పేసి యునైటెడ్ నేషన్స్ డిక్లేర్ చేసింది. అండ్ అలాగే March 21ని అంటే జస్ట్ బిఫోర్ ద డే ఆఫ్ వాటర్ వరల్డ్ డే మనం వరల్డ్ డే ఫర్ గ్లేషియర్స్ కింద జరుపుకుంటాం. అండ్ దిస్ ఈస్ ద ఫస్ట్ ఇయర్ మనం అలా జరుపుకోవడం. సో వెరీ ఇంపార్టెంట్. అండ్ అలాగే డెకేడ్ ఆఫ్ యాక్షన్ ఆన్ క్రయోస్పెరిక్ సైన్స్ అని చెప్పేసి 2025 నుంచి 2034 వరకు ఈ డెకేడ్ని సెలబ్రేట్ చేసుకోబోతున్నాం. డెకేడ్ ఆఫ్ యాక్షన్ ఆన్ క్రయోస్పెరిక్ సైన్స్. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి గ్రౌండ్ జీరోలో ఏ సంకన్ షిప్ అండ్ ఏ సీ ఆఫ్ వరీస్ అని చెప్పేసి ఒక ఆర్టికల్ ఇచ్చారు. అండ్ డీటెయిల్గా ఇచ్చారు. ఆల్రెడీ మనం ప్రీవియస్ అనాలిసిస్లో చాలాసార్లు చూసాం. ఈ షిప్ లైబీరియన్ షిప్ అనేది కేరళలో ఉన్న కొచ్చి కోస్ట్ దగ్గరలో ఇది ఈ షిప్ అనేది సింక్ అయిపోయింది, అంటే మునిగిపోయింది. సో దట్ ఇందులో మనకి క్లియర్గా ఇచ్చారు. ఇందులో చూస్తే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో ఇంపార్టెంట్ మీనింగ్స్ అనేవి చూద్దాం. ఇక్కడ చూస్తే మనకి పిటెన్స్ అని వచ్చింది. పిటెన్స్ అంటే వెరీ స్మాల్ అని అర్థం. అండ్ అలాగే పర్టర్బ్డ్ అంటే PERTURBED. సో పర్టర్బ్డ్ మీనింగ్ ఇంపార్టెంట్. పర్టర్బ్డ్ అంటే వరీడ్ అని అర్థం. సో డీటెయిల్గా సమ్మరీ చూద్దాం. ఇది వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్, చదివితే మనకి క్లారిటీ వస్తుంది. సో ప్రీవియస్లీ మనం అనాలిసిస్ చేసిన పాయింట్స్ అన్నీ ఇందులో ఉన్నాయి క్లియర్గా, కాకపోతే కొన్ని కొత్త పాయింట్స్ యాడ్ అయ్యాయి. సో దట్ మనం క్లియర్గా దీని గురించి చూద్దాం. సో ఇక్కడ ఫస్ట్ చూస్తే మనకి ఇది లైబీరియాకి చెందిన షిప్. ఈ షిప్ అనేది కేరళకి దగ్గరలో ఉన్న కొచ్చికి దగ్గరలో ఉండగా సో అది వింజిమ్ పోర్ట్కి వెళ్తుంది. తిరువనంతపురంలో ఉన్నది వింజిమ్ పోర్ట్కి వెళ్తుంది. సో ఇది మునిగిపోయింది. సో ఒక టిల్ట్ అయింది, ఒక పక్కకి టిల్ట్ అవడంతో సో కొన్ని
కంటైనర్స్ అనేవి అందులో పడిపోయాయి, వాటర్లో పడిపోయి సముద్రంలో పడిపోయి మునిగిపోయాయి. సో అందులో మనకి హజార్డస్ కార్గో ఉంది, హెవీ ఫ్యూయల్ ఆయిల్ ఉంది, డీజిల్ ఉంది, అండ్ అలాగే ప్లాస్టిక్ గ్రాన్యూల్స్ అనేవి షోర్కి కొట్టుకొచ్చాయి. ప్రీవియస్లీ మనం నోటీస్ చేసాం, షోర్కి కొట్టుకొచ్చాయి. అండ్ అలాగే అదర్ వేస్ట్ ఉంది, కాటన్ ఉన్నాయి, అలాంటివన్నీ లిటర్డ్, అంటే సీషోర్ అంతా లిటర్ అయిపోయింది దీని ద్వారా. అండ్ గవర్నమెంట్ వెంటనే ఫిషింగ్ అనేది బ్యాన్ చేసింది. విత్ ఇన్ 37 కిలోమీటర్స్ రేడియస్లో ఫిషింగ్ అనేది బ్యాన్ చేసింది. అండ్ అలాగే బ్యాన్ చేయడంతో అక్కడ ఉన్న ఫిషర్మెన్ అందరికీ 6 kg ఆఫ్ ఫ్రీ రైస్ అండ్ అలాగే 1000 రూపీస్ ఏ మంత్ అని చెప్పేసి కంపెన్సేషన్ ఇస్తున్నారు. సో ఇది జనరలీ వెరీ తక్కువ, ఇది చాలా తక్కువ, అసలు 1000 రూపీస్ ఏ మంత్ అంటే చాలా తక్కువ. సో దాన్నే మనకి ఇక్కడ పిటెన్స్ వెరీ స్మాల్ అని చెప్పేసి సో అక్కడున్న యూనియన్స్ అనేవి చెప్తున్నారు. అండ్ అలాగే ఇక్కడ వింజం పోర్ట్ మనకి తిరువనంతపురంలో ఉంది. అండ్ అలాగే సో వెంటనే ఈ టిల్ట్ అవడంతో అక్కడ ఉన్న వాళ్ళందరినీ రెస్క్యూ చేశారు. సో డోర్నియర్ ఎయిర్ క్రాఫ్ట్, ఇండియన్ కోస్ట్ గార్డ్ అనేది డోర్నియర్ ఎయిర్ క్రాఫ్ట్ని యూజ్ చేసింది ఇందులో మనకి. వెంటనే వాళ్ళందరినీ రెస్క్యూ చేశారు. రెస్క్యూ చేయడంతో అమిడ్ స్ట్రాంగ్ గేల్స్, ఇక్కడ స్ట్రాంగ్ గేల్స్ అంటే బీభత్సమైన గాలులు అని అర్థం గేల్స్ అంటే. సో అట్లాంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళందరినీ సేవ్ చేశారు. అండ్ సేవ్ చేయడంతో ఇక్కడ క్యాప్సైజ్డ్ మీనింగ్ ఇంపార్టెంట్. అలాగే క్యాప్సైజ్డ్ అంటే మునిగిపోవడం. అండ్ సడన్గా రిపోర్ట్స్ వచ్చాయి, ఈ మీడియా అందరూ కవర్ చేయడంతో రిపోర్ట్స్ వచ్చాయి, ఏంటి పొల్యూషన్ వల్ల ఈ ఫిషెస్ అన్నీ ఎఫెక్ట్ అయ్యాయి అని చెప్పేసి, ఇట్లాంటి వాటర్ క్వాలిటీ అనేది ఎఫెక్ట్ అవుతుంది, బయోడైవర్సిటీ కూడా ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పేసి. అండ్ కొచ్చికి దగ్గరలో ఉన్న లక్షద్వీప్ ఐలాండ్స్లో కోరల్ ఐలాండ్స్ ఉంటాయి, సో అవి కూడా ఎఫెక్ట్ అవుతాయి, హై బయోడైవర్సిటీ ఉన్న ఏరియా ఎఫెక్ట్ అవుతాయి అని చెప్పేసి సో కన్సర్న్స్ అనేవి ఉన్నాయి. అండ్ ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే ఇది ఈ షిప్ మునిగిపోవడం కన్నా లాడ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేవి వీళ్ళకు ఉన్నాయి ఇక్కడ ఫిషింగ్ కమ్యూనిటీకి. అవి మేజర్లీ ఏంటంటే టన్స్ ఆఫ్ మినరల్ శాండ్ ఎవ్రీడే మైన్ చేస్తూ ఉంటారు సీషోర్ నుంచి అని చెప్పేసి కమర్షియల్ యూజ్ కోసం. సో అది ఫిషింగ్ వెరైటీస్ని అండ్ సీ ఇన్కర్షన్ని ఎఫెక్ట్ చేస్తుంది ఇండిస్క్రిమినేట్ మైనింగ్ వల్ల అని చెప్పేసి అది ఒక బిగ్ ప్రాబ్లం. అండ్ అలాగే కెమికల్స్, సీవేజ్, అదర్ వేస్ట్ అనేది ఆ సీలోకి డైరెక్ట్గా డంప్ చేస్తున్నారు, దాన్ని అన్ట్రీటెడ్గా డంప్ చేస్తున్నారు అని చెప్పేసి అక్కడున్న ఫిషింగ్ కమ్యూనిటీ అనేది చెప్తుంది. దీనికన్నా మెయిన్ ప్రాబ్లమ్స్ ఎప్పుడు జరుగుతున్నాయి, వీటిని అడ్రస్ చేయట్లేదు అని చెప్పేసి చెప్తున్నారు. అండ్ అలాగే సో దట్ ఫ్రెజైల్ మెరైన్ ఎకోసిస్టమ్ అనేది ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పేసి. అండ్ అలాగే ఈ న్యూస్ రాగానే అక్కడున్న లోకల్ పీపుల్ అనేది ఫిష్ అక్కడ నుంచి పట్టిన ఫిష్ని బై చేయడం అనేది రిలక్టెన్స్ చూపించారు. సో దట్ వాళ్ళకి అక్కడ ఫిషింగ్ కమ్యూనిటీకి అనేది కొంచెం కష్టంగా ఉంది, వాళ్ళ డైలీ లివింగ్ అనేది గడవడం చాలా కష్టంగా ఉంది. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి ఎలోన్ మస్క్ స్టార్లింక్ గెట్స్ లైసెన్స్ టు స్టార్ట్ సర్వీసెస్ ఇన్ ఇండియా. అండ్ ఎలోన్ మస్క్ స్టార్లింక్ అనేది శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీసెస్ని ఇండియాలో స్టార్ట్ చేయడానికి లైసెన్స్ అనేది రిసీవ్ చేసుకుంది, అంటే పొందింది. అండ్ స్టార్లింక్ ఈజ్ ద థర్డ్ కంపెనీ ఆఫ్టర్ యూటిల్సాట్, OneWeb అండ్ జియో శాటిలైట్ కమ్యూనికేషన్స్ టు గెట్ లైసెన్స్ ఫ్రమ్ డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ ద్వారా డిపార్ట్మెంట్ నుంచి దిస్ ఇస్ ద థర్డ్ కంపెనీ టు గెట్ దిస్ శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీసెస్. అండ్ ఇక్కడ చూస్తే మనకి నెక్స్ట్ అమెజాన్స్ కూపియర్ అనేది రెడీగా ఉంది. సో ఈ స్పేస్ ఎక్స్ అనేది ఓన్డ్ బై ఎలోన్ మస్క్. సో ఇది హై స్పీడ్ బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ వరల్డ్ వైడ్ యూజింగ్ శాటిలైట్ టెక్నాలజీ ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి షా లాంచెస్ BBI ఇనిషియేటివ్ టు ఫ్రీ గవర్నెన్స్ ఫ్రమ్ ఫారెన్ లాంగ్వేజ్ ఇన్ఫ్లుయెన్స్. ఇక్కడ యూనియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా ఏం చేశారంటే భారతీయ భాషా అనుభాగ్ అని చెప్పేసి ఒక ఇండియన్ లాంగ్వేజెస్ సెక్షన్ అని చెప్పేసి ఒక ఆర్గనైజ్డ్ ప్లాట్ఫామ్ని స్టార్ట్ చేశారు, ఇనాగ్రేట్ చేశారు ఫర్ ఆల్ ఇండియన్ లాంగ్వేజెస్ టు మూవ్ టువర్డ్స్ ఫ్రీయింగ్ ద అడ్మినిస్ట్రేషన్ ఫ్రమ్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్. సో అన్ని లాంగ్వేజెస్ సెక్షన్ ఒకే దగ్గర స్టార్ట్ చేశారు. ఎందుకు? టు ఫ్రీ ఫ్రమ్ ఫారెన్ లాంగ్వేజ్ ఇన్ఫ్లుయెన్స్. సో పరభాషల నుంచి ఆ ఇన్ఫ్లుయెన్స్ నుంచి గవర్నెన్స్ని ఫ్రీ చేయడం కోసం ఈ భారతీయ భాషా అనుభాగ్ అనేది స్టార్ట్ చేశారు. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే వెరీ ఇంపార్టెంట్, సెంటర్ లాంచెస్ డిజిటల్ ప్లాట్ఫామ్ ఫర్ రియల్ టైమ్ మానిటరింగ్ ఆఫ్ వక్ఫ్ అసెట్స్. సో యూనియన్ మినిస్టర్ ఫర్ మైనారిటీస్ అఫైర్స్ ఎవరంటే కిరణ్ రిజిజు. ఈయన మనకి ఉమీద్ పోర్టల్ అనేది స్టార్ట్ చేశారు. దిస్ ఇస్ ఎ డిజిటల్ ప్లాట్ఫామ్ ఫర్ రియల్ టైమ్ అప్లోడింగ్, వెరిఫికేషన్ అండ్ మానిటరింగ్ ఆఫ్ వక్ఫ్ ప్రాపర్టీస్. ఈ వక్ఫ్ ప్రాపర్టీస్ అన్నిటిని ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ మీద రియల్ టైం మానిటరింగ్ చేయడం కోసం ఒక పోర్టల్ అనేది స్టార్ట్ చేశారు. దాని పేరే ఉమీద్, యూనిఫైడ్ వక్ఫ్ మేనేజ్మెంట్, ఎంపవర్మెంట్, ఎఫిషియన్సీ అండ్ డెవలప్మెంట్. సో ఈ పోర్టల్ అనేది స్టార్ట్ చేశారు. సో ఇట్ బ్రింగ్స్ గ్రేటర్ ట్రాన్స్పరెన్సీ అండ్ పబ్లిక్ పార్టిసిపేషన్. అండ్ నెక్స్ట్ హెడ్లైన్ చూస్తే మనకి మోదీ యాక్సెప్ట్స్ కెనడియన్ PM కార్నేస్ ఇన్వైట్ టు G7. సో PM మోదీ గారు కెనడా నుంచి ఇన్విటేషన్ వచ్చింది, G7కి ఇన్విటేషన్ అనేది వచ్చింది. సో మోదీ యాక్సెప్టెడ్ టు అటెండ్ దట్ G7 సమ్మిట్ విచ్ ఈస్ గోయింగ్ టు బీ హెల్డ్ ఇన్ కెనడా.
అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ చూస్తే మనకి నావీ సెట్ టు కమిషన్ యాంటీ సబ్మెరీన్ వార్ఫేర్ షిప్ అర్నాలా ఆన్ June 18 అని చెప్పించారు. ఇక్కడ చూస్తే యాంటీ సబ్మెరీన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్ అర్నాలా, ఇది మనకి నావల్ డాక్యార్డ్ విశాఖపట్నంలో దిస్ ఈస్ అ సెట్ టు కమిషన్ ఆన్ June 18 అని చెప్పేసి చెప్తున్నారు. అండ్ దిస్ వాస్ కన్స్ట్రక్టెడ్ బై GRSE గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్, కలకత్తాకి చెందిన ఫర్మ్ ఇన్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విత్ L&T షిప్ బిల్డర్స్, సో విచ్ ఈస్ మ్యానుఫ్యాక్చర్డ్ అని చెప్పేసి ఇంపార్టెంట్ మనకి. అండ్ దిస్ సెర్మనీ వచ్చేసి మనకి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, మన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఎవరు, జనరల్ అనిల్ చౌహాన్, ఈయన ప్రిసైడ్ అవ్వబోతున్నారు. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ చూస్తే మనకి చెనాబ్ బ్రిడ్జ్ డిజైన్ టు సర్వైవ్ లాస్ ఆఫ్ ఎ పైర్ అని చెప్పించారు. సో ఇక్కడ పైర్ అంటే, సో ఇక్కడ పిక్చర్లో చూస్తే మనకి ఈ స్టాండ్ అనేది ఉంది కదా, సో ఇది 8 పైర్స్ మీద నిర్మించారు. ఇది మనకి చెనాబ్ బ్రిడ్జ్. సో ఇది ఒక పైర్ అనేది ఊడిపోయినా లేదంటే అది లాస్ అయినా, అది డ్యామేజ్ అయినా సరే, ఈవెన్ దిస్ బ్రిడ్జ్ కెన్ విత్ స్టాండ్ ట్రైన్ రన్నింగ్ ఆన్ ఇట్. సో ట్రైన్ వెళ్ళొచ్చు ఒకటి లేకపోయినా సరే. సో అటువంటి విధంగా అంత స్ట్రాంగ్గా దీన్ని డిజైన్ చేశారని చెప్పేసి చెప్తున్నారు. స్ట్రాంగెస్ట్ ఎర్త్ క్వేక్స్ని కూడా ఇదే తట్టుకొని నిలబడుతుందని చెప్పేసి, ఇది ఒక ఇంజనీరింగ్ మార్వల్ అని చెప్పేసి చెప్తున్నారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ చూస్తే మనకి RBI రైజెస్ స్మాల్ గోల్డ్ లోన్ ఎల్టీవీ రేషియో బై 10%. సో ఇక్కడ మనకి LTV రేషియో అంటే లోన్ టు వాల్యూ రేషియో. ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ గోల్డ్ 100 రూపీస్ ఉందనుకోండి, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చారు, అగేన్స్ట్ గోల్డ్ టు 85%, ప్రస్తుతం 75% ఉంటుంది, ఇది 85%కి మార్చారు. అంటే ఇప్పుడు మనం లోన్ తీసుకుందామని వెళ్తే, గోల్డ్ లోన్ తీసుకుందామని వెళ్తే బ్యాంక్కి, సో మనకి గోల్డ్ వాల్యూ ఒక 10,000 రూపీస్ ఉంటే అందులో 85% అమౌంట్ అనేది మనకి లోన్ కింద ఇస్తారు. సో గోల్డ్ వాల్యూ కట్టి 85% ఇస్తారు. సో RBI అనేది దాని లోన్ టు వాల్యూ రేషియో ఎవరైతే గోల్డ్ లోన్ తీసుకుంటారో వాళ్ళ కోసం ఇది రేస్ చేసింది అని చెప్తున్నారు. వెరీ ఇంపార్టెంట్. సో లోన్ టు వాల్యూ రేషియో అనేది అర్థమైంది కదా, వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ చూస్తే మనకి RBI రిడ్యూసెస్ క్వాలిఫైయింగ్ అసెట్ థ్రెషోల్డ్ ఫర్ NBFC MFIs. అండ్ ఇది క్వాలిఫైయింగ్ అసెట్స్ థ్రెషోల్డ్ అనేది RBI అనేది ఆ థ్రెషోల్డ్ అనేది రిడ్యూస్ చేసింది. ఇంతకుముందు 75% ఉండేది, ఇప్పుడు 60% అనేది రిడ్యూస్ చేసింది. సో ఇది బ్యాంకింగ్ ఎగ్జామ్స్కి చాలా ఇంపార్టెంట్ ఇది. అండ్ అలాగే లోన్ టు వాల్యూ రేషియో అనేది పెంచింది కదా, అది ఇంపార్టెంట్. అండ్ అలాగే ఇది క్వాలిఫైయింగ్ అసెట్ థ్రెషోల్డ్ అనేది తగ్గించింది NBFC మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్కి కూడా. క్వాలిఫైయింగ్ అసెట్స్ అంటే నథింగ్ బట్ మైక్రో క్రెడిట్ అంటే స్పెసిఫిక్, ఎవరైతే 3 lakhs కన్నా ఇన్కమ్ తక్కువ ఉంటుందో వాళ్ళకి మైక్రో క్రెడిట్ ఇవ్వడం. క్రెడిట్ ఈజ్ నథింగ్ బట్ చిన్న లోన్స్ ఇవ్వడం వాళ్ళకి, ఏదో ఒక ఎంటర్ప్రినర్షిప్ స్టార్ట్ చేయడానికి, దాన్నే క్వాలిఫైయింగ్ అసెట్ అని చెప్పేసి. ఈ NBFC MFIస్కి ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకు లోన్స్ ఇచ్చే దాంట్లో 75% ఇలాంటి వాళ్ళకి ఇవ్వాలి, సో మైక్రో క్రెడిట్ అనేది. సో అది 60%కి తగ్గించి, సో దట్ వీళ్ళు లోన్స్ అనేవి ఇప్పుడు డైవర్సిఫై చేసుకోవచ్చు. మనకి మన కామర్స్ అండ్ ఇండస్ట్రీ మినిస్టర్ ఎవరంటే పీయూష్ గోయల్. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ చూస్తే ఇందులో మనకి మీనింగ్ ఇంపార్టెంట్. నేపాల్ ex-PM ఫేసెస్ గ్రాఫ్ట్ ఛార్జ్ అని ఇచ్చారు కదా, ఇక్కడ గ్రాఫ్ట్ అంటే కరప్షన్ అని మీనింగ్ వస్తుంది. అండ్ ఇక్కడ చూస్తే మనకి జర్మన్ ఛాన్సలర్ ఫ్రెడరిచ్ మెర్జ్. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే బంగ్లాదేశ్ టు హోల్డ్ పోల్స్ ఇన్ April 2026 సేస్ యూనస్. సో మొహమ్మద్ యూనస్ ఈయన ప్రస్తుతం కేర్ టేకర్ కింద చూస్తున్నారు బంగ్లాదేశ్ గవర్నమెంట్ని. సో మహమ్మద్ యూనస్ ఈయన మనకి 2006లో నోబెల్ పీస్ ప్రైజ్ అనేది సంపాదించారు, అంటే అవార్డు వచ్చింది ఆయనకి, నోబెల్ పీస్ ప్రైజ్ వచ్చింది. అండ్ హీఈస్ ఫస్ట్ బంగ్లాదేశీ టు గెట్ దిస్ నోబెల్ పీస్ ప్రైజ్ అలాంగ్ విత్ గ్రామీణ్ బ్యాంక్కి. అండ్ అలాగే మహమ్మద్ యూనస్ గారికి వచ్చింది 2006లో నోబెల్ పీస్ ప్రైజ్ అనేది వచ్చింది. అండ్ నెక్స్ట్ చూస్తే ఇక్కడ టూ హాట్ టు హ్యాండిల్, ఈ ఇడియం ఆర్ ఫ్రేజ్ మీనింగ్ ఇంపార్టెంట్. టూ హాట్ టు హ్యాండిల్ అంటే డేంజరస్ టు డీల్, రిస్కీ, వెరీ డేంజరస్ టు డీల్ విత్ హిమ్ అని చెప్పేసి అర్థం వస్తుంది, టూ హాట్ టు హ్యాండిల్. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి శరత్ హోప్స్ ఫర్ ఇట్ లైన్ హార్టెడ్ టర్న్ అరౌండ్ అని ఇచ్చారు కదా. సో లైన్ హార్టెడ్ అంటే బ్రేవ్ అండ్ కరేజియస్, సో బ్రేవ్ అండ్ కరేజియస్ మీనింగ్ వస్తుంది లైన్ హార్టెడ్ అంటే. అండ్ అలాగే శరత్ కమల్ స్పోర్ట్స్ అండ్ రిలేటెడ్ పర్సన్స్లో వెరీ ఇంపార్టెంట్, టేబుల్ టెన్నిస్కి రిలేటెడ్ ఆయన వ్యక్తి శరత్ కమల్. అండ్ ఇక్కడ చూస్తే హంగ్ అప్ హిస్ బూట్స్ అని చెప్పించారు, ఈడియం చాలా ఇంపార్టెంట్. హంగ్ అప్ హిస్ బూట్స్ అంటే టు రిటైర్, పర్టికులర్లీ ఫ్రమ్ ఎ స్పోర్ట్, ఒక స్పోర్ట్ నుంచి రిటైర్ అయినప్పుడు టు హంగ్ అప్ హిస్ బూట్స్ అని చెప్పేసి ఈడియం వాడతాం మనం. అండ్ అలాగే టు త్రో ఇన్ ద టవల్ అంటే క్విట్ చేయడం, సరెండర్ చేయడం, గివ్ అప్ చేయడం అని అర్థం వస్తుంది, టు త్రో ఇన్ ద టవల్. అండ్ నెక్స్ట్ చూస్తే మనకి స్పోర్ట్స్లో వెరీ ఇంపార్టెంట్ అండ్ డ్రీమ్ కమ్ ట్రూ ఫర్ ఉజ్బెకిస్తాన్ అండ్ జోర్డాన్. అండ్ మనకి ఇక్కడ చూస్తే ఫీఫా వరల్డ్ కప్ నెక్స్ట్ 2026 ఫీఫా వరల్డ్ కప్ ఎక్కడ జరగబోతుందంటే US, కెనడా, మెక్సికో. వెరీ ఇంపార్టెంట్, SSC ఎగ్జామ్స్కి, రైల్వే ఎగ్జామ్స్కి వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ హోస్ట్ ఎవరంటే US, కెనడా, మెక్సికో. 2026 ఫీఫా వరల్డ్ కప్ అక్కడ జరగబోతుంది. అండ్ 2022 ఫీఫా వరల్డ్ కప్ మనకి అర్జెంటీనా గెలుచుకుంది, లియోనెల్ మెస్సీ ఉండే టీమ్ అర్జెంటీనా.
అది గెలుచుకుంది 2022లో. అండ్ ఇక్కడ చూస్తే క్వాలిఫై అయింది ఫర్ ద ఫస్ట్ టైమ్ ఫర్ దర్ ఫస్ట్ వరల్డ్ కప్ క్వాలిఫై అయ్యారు ఉజ్బెకిస్తాన్ అండ్ జోర్డన్. అండ్ ఆటోమేటికలీ పెరెనియల్ పార్టిసిపెంట్ సౌత్ కొరియా దిస్ ఇస్ ద 11th టైమ్ స్ట్రైట్ 11th టైమ్ వాళ్ళు క్వాలిఫై అయ్యారు అని చెప్తున్నారు. అండ్ ఇక్కడ చూస్తే ఓవర్ ద మూన్ అని చెప్పేసి ఇక్కడ హెడ్లైన్ ఇచ్చారు కదా. ఓవర్ ద మూన్ అంటే వెరీ డిలైటెడ్, ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ, థ్రిల్డ్ అని అర్థం వస్తుంది. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి చావ్లా అనౌన్సెస్ రిటైర్మెంట్. సో వెటరన్ లెగ్ స్పిన్నర్ పీయూష్ చావ్లా మనకి ఇండియాకి చెందిన క్రికెటర్, ఈయన అనౌన్స్మెంట్ ఇచ్చారు, రిటైర్మెంట్ అనౌన్స్మెంట్ అనేది ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ మీనింగ్ చూస్తే మనకి ఔస్టెడ్ అని చెప్పేసి ఇచ్చారు కదా. ఔస్టెడ్ అంటే వైదొలగడం అని అర్థం వస్తుంది. సో తప్పుకోవడం. ఇండియన్ ఛాలెంజ్ ఎండ్స్ యాజ్ అ సాత్విక్ చిరాగ్ పేర్ ఈస్ ఔస్టెడ్. సో ఇండియన్ ఛాలెంజ్ అనేది ఎండ్ అయిపోయింది ఇంకా, ఎందుకంటే సాత్విక్ చిరాగ్ పేర్ అనేది వైదొలిగింది, ఓడిపోవడంతో వైదొలిగారు. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి ఇక్కడ పెనల్టిమేట్ మీనింగ్ ఇంపార్టెంట్. పెనల్టిమేట్ అంటే లాస్ట్ నుంచి సెకండ్ వన్ని మనం పెనల్టిమేట్ అంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 20 ఓవర్స్ క్రికెట్ మ్యాచ్ ఉంటే అందులో మనం 19th ఓవర్ని పెనల్టిమేట్ ఓవర్ అని చెప్పేసి అంటాం. సో 20th ఓవర్ ఇస్ ద లాస్ట్ ఓవర్ కదా, 19th ఓవర్ అంటే లాస్ట్ ఫ్రమ్ ద సెకండ్ని మనం పెనల్టిమేట్ అని చెప్పేసి అంటాం. సో పెనల్టిమేట్ మీనింగ్ ఏంటంటే లాస్ట్ ఫ్రమ్ ద సెకండ్. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ మచ్ ఇంపార్టెంట్. మనకి ఆర్బీఐ రిలేటెడ్ కొన్ని టర్మ్స్ అనేవి, ఎకనామిక్ టర్మ్స్ అనేవి చూసాం కదా, వెరీ మచ్ ఇంపార్టెంట్ అవి. సో దట్స్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.